ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వసాధారణంగా తంత్ర విద్యలు ఆడవాళ్ళు చేసినప్పుడు ఆడవాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. శ్రీచక్ర స్వరూపాలే స్త్రీలు కాబట్టి తొందరగా తంత్రం చేసిన మంత్రం చేసిన ఆడవాళ్ళకు సిద్ధిస్తుంది. ఎందుకంటే తంత్రం అనేది వామభాగం అమ్మవారికి సంబంధించింది. అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఆడవాళ్ళు తొందరగా ఏ పూజ చేసినా శీఘ్ర ఫలితాలు ఉంటాయి. ఆడవాళ్ళు క్షుద్రం చేసినా కూడా తొందరగా ఫలితాలు అనేది ఉంటుంది. ఎప్పుడు ఆడవాళ్ళు క్షుద్ర విద్యల వైపు వెళ్ళకూడదు. మంచి విద్యల వైపు అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు క్షుద్ర విద్యల వల్ల బాధలు పడాల్సి కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా శక్తి పెంపొందించుకోవడం కోసమే ఆలోచించాలి. ఏదైనా పూజల్లో సాధనల్లో ఉన్నా కూడా క్షుద్ర విద్యలు ఉపాసిస్తే క్షుద్ర విద్యల వైపు వెళ్ళినప్పుడు దేవతలకు పూజలు చేయాలనిపించదు. దేవత దగ్గరికి వెళ్ళి దీపం పెట్టాలనిపించదు. అలాంటప్పుడు మీరు క్షుద్ర విద్యల బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి. దేవాలయాలు చాలా మంది ఇంట్లో పూజలు నిర్వహించినా నచ్చదు. దేవాలయ దర్శనాలన్నీ నచ్చవు. అటువంటి వ్యక్తులు క్షుద్ర విద్యల బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచి పూజల వైపు దేవతల ఉపాసనల వైపు మొగ్గు చూపాలి. ఎక్కువగా మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక శక్తిని ఉపాసించగల శక్తి, పోషించగలిగిన శక్తి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. మంచి విద్యల వైపే మొగ్గు చూపాలి. స్వస్తి.